ఈరోజు బహుశా నీ జీవితంలో అందరూ వదిలిపెట్టి నిన్ను వెళ్ళిపోయారా? అందరూ విడిచిపెట్టి నిన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారా? నీతో ఉంటాము, లేదా నీకు తోడుగా ఉంటాము, నీకు సహకరిస్తాము, నీకేదైనా కష్టం వస్తే మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని వాగ్దానం చేసిన చాలామంది ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. ఒక ప్రక్కన బాధలు, ఒక ప్రక్కన కష్టాలు, ఒక ప్రక్కన అప్పులు వేధిస్తూ ఉంటే, మరొక ప్రక్కన ఆ ఎడబాటు ఒంటరితనం నేను బాగా కృంగదీస్తూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవ్వరు నీతో ఉన్నా ఉండకపోయినా దేవుడు నీతో ఉన్నాడు, ఆయన ఉంటాడు కూడా. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన యేసు ప్రభుని నువ్వెప్పుడు విస్మరించొద్దు. ఆయన వాగ్దానాలు ఎప్పుడు మర్చిపోవద్దు. ఒక క్రైస్తవునికి దేవుని వాగ్దానాలే బలం. ఈ జీవన యాత్రలో, జీవన సంఘర్షణలో దేవుని వాగ్దానాలు మనకిచ్చే బలం ఇంకా ఏమీ మనకి ఇవ్వలేవు. అందును బట్టి ప్రతి ఒక్కరూ దేవుని వాగ్దానం మీద ఆధారపడాలి. నీకేమీ తక్కువ కాదు. యూ ల్యాక్ నథింగ్. నీకు ఏది అవసరమో దాన్ని దేవుడు అనుగ్రహిస్తుంటాడు. నీకు అవసరం కానివి దేవుడు నీకు ఇవ్వడు అనే నమ్మకం నీలో ఉండాలి. అవసరమైనవి దేవుడు నీకు ఇస్తాడు. అందును బట్టి ఇచ్చిన వాటిని బట్టి నువ్వు సంతృప్తి కలిగి దేవుని స్తుతించినప్పుడు దేవుడు మరిన్ని విశాలమైన ద్వారాలు నీ కోసం ఆయన తెరుస్తాడు.